నమ్మి దాని పేరిస్తే గెలిచి నాకు పేరు తెస్తుందనుకుంటే నలుగురిలో తల దించుకునే పనిచేసింది. పిల్లలు మాత్రమే వంట చేయాలి, పెద్దోళ్ళు సాయం మాత్రమే చేయాలి. కొలతలు చెప్పొద్దు, ఉప్పు కారాలు వేయొద్దు, సలహాలు ఇవ్వొద్దు. పదిహేను నిమిషాలు గడిచిపోయింది. ఇంకో 15 నిమిషాల టైం మాత్రమే ఉంది. పూర్తయిన వెంటనే లెక్కలోకి తీసుకుంటాం. అది ఇంకా రాలేదు. తీసుకొస్తానని వెళ్ళినవాడు రాలేదు. నాకు తల వంపులు తేవడానికి అది ఇక్కడికి రాకుండా తప్పుకుంది. అదలా చేసేది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వచ్చేస్తుందిలే. వచ్చేం లాభం? అవతల టైం అయిపోతుంటే. నువ్వు కంగారు పడుకోదునా? అవమానాల పాలయ్యేది నేను కదా. నీకే ఎన్ని మాటలైనా చెప్తావు. తులసి అసలు ఎక్కడికెళ్ళింది? ఎక్కడికెళ్ళిందో తెలిస్తే మాకు ఈ టెన్షన్ ఎందుకు? నేనాగినా బావుండేది. దాన్ని వదిలేసి వచ్చి పొరపాటు చేశాను. అంతా నా గ్రహపాటు. దాన్ని నమ్మితే నట్టేట ముంచింది. పాపం వదినా, అది ఒకవేళ ఇంట్లోనే ఉండిపోయిందేమో. అదక్కడ ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో. ఇంకా 10 నిమిషాల టైం ఉందమ్మా. అయ్యయ్యో, ఇంకా 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఇంకేం చేస్తుంది? అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. నా పరువు మొత్తం గంగపాలైపోయింది. వదినా వచ్చేసింది. వస్తుంది, రాని. ఎక్కడికి ఎగేసుకుపోయావు? నువ్వు కావాలనే రాలేదు కదూ. నా పరువు తీయడానికి నువ్వు రాలేదు. అత్తయ్య, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నన్ను వంట చేయనివ్వు. ఇంకేం చేస్తావే? టైం అంతా అయిపోయింది. అందరి వంటలు ఆల్మోస్ట్ పూర్తి కూడా అయిపోయాయి. ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 8 నిమిషాల టైం ఉందమ్మా. 8 నిమిషాలేనట. ఆఘోరించవే. 8 నిమిషాలు చాలత్తయ్యా. నిన్ను గెలిపించి తీరుతాను. 8 నిమిషాల్లో ఏం చేస్తావే? ఏం వంట చేస్తావు? నేను చేస్తాను అత్తయ్య. ప్రియా, వచ్చి గుమ్మడికాయ తరుగు. రా రా. ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. అయ్యో, ఏం చేస్తోందండి? ఇంకా 1 నిమిషం మాత్రమే టైం ఉంది. 1 నిమిషమేనట. కర్మ కర్మ, అంతా నా కర్మ.
అయిపోయింది. అలాగే వదిలేండి అందరూ. ఎవరు టేస్ట్ చేయొద్దు. చేసిన వంటలు టేబుల్ మీద పెడితే జడ్జిమెంట్ ఇస్తాం. విన్నర్ ఎవరో చెప్తాం, అందరు రండి. ఎలా అయినా నేనే గెలుస్తా. నీకు పేరు తీసుకొస్తాను అత్తయ్య, నువ్వు భయపడకు. నువ్వు మీ నాన్నమ్మ తరపున కదే వండింది. అయితేనే అత్తయ్య పేరు చెప్తాను. అది హల్వా చేసింది. అది మీరు తినాల్సిందే. 5 నిమిషాల హల్వా రుచా పాడా మాడు వాసన వస్తుంది. అత్తయ్య నువ్వేం టెన్షన్ పడద్దు, మనమే గెలుస్తాం. గెలవకపోయినా ఎవరు తిని చీకొట్టకుండా ఉంటే చాలు. మీ పేరు? దుర్గమ్మత్త తరపున తులసి. నా పేరెందుకే పాడు చేస్తావు? ఏం చేశారు? గుమ్మడికాయ హల్వా ఇప్పుడే ఆఖరి 5 నిమిషాల్లో చేసింది. అవసరమా? నేనెవరైనా అడిగారా? నోరు మూసుకుని నిలబడు. మీ పేరు, మీరేం చేశారో చెప్పండి అమ్మా. లక్ష్మి, మా నాన్నమ్మ తరపున వంకాయ టమాటా. ఈ వంటల పోటీల్లో వండిన వంటలన్నీ రుచి చూసాం. అన్నింటికన్నా అద్భుతంగా రుచిగా ఉన్న వంటకం వంకాయ టమాటా. నేనే చేశా. మాడిన కంపు. బ్రహ్మాండంగా ఉన్న వంటకం గుమ్మడికాయ హల్వా. అది తయారు చేసిన తులసిని విజేతగా ప్రకటిస్తున్నాం. దుర్గమ్మ గారికే ప్రథమ బహుమతి. శభాష్ తులసి, నా పరువు కాపాడు, నా పేరు నిలబెట్టు. ఇది అన్యాయం. అరగంట కష్టపడ్డారు మా పిల్లలు. ఆఖరి 5 నిమిషాల్లో చేసిన హల్వా ఎలా అద్భుతంగా ఉంటుంది. అవునవును, ఎలా ఉంటుంది? అరగంట 5 నిమిషాల అన్నది కాదు ముఖ్యం, ఎంత అద్భుతంగా వండామన్నదే ముఖ్యం.
మీకెవరికైనా అనుమానం ఉంటే మీరే రుచి చూసి చెప్పండి. నిజంగానే చాలా బాగుంది. బా సూపర్ సూపర్. తిని చెప్పండి. టేస్ట్ ఆదిత్య. ఏయ్ బాగుంది తులసి. నేను చెప్పానుగా అది వంటల్లో నెంబర్ 1 అని. తులసి, తొందరపడి మాట జారాను. మనసులో ఏం పెట్టుకోకే. నాకు గొప్ప గౌరవం దక్కేలా చేశావు. తులసి మై డార్లింగ్. రాత్తయ్యా. ఆగవే. రాత్తయ్యా. సరే, మా అత్తయ్యకి ఇవ్వండి బాబాయ్. నువ్వు తీసుకోవి. తీసుకోండి అత్తయ్య, తీసుకోండి. ఏంటమ్మా బయట గొళ్ళెం పెట్టి వస్తావా? భయపడకు. బయట గొళ్ళెం ఎందుకు పెట్టావని నిన్ను కొట్టి నేను ఇక్కడ గొడవ చేయనులే. నేను గొళ్ళెం పెట్టడం ఏంటి? నోరు ముయ్యవే ముచ్చు మొహందానా. నాకు తెలుసు. అయినా నేను గెలిచిన సంతోషంలో ఉన్నాను. నేను నిన్ను తిట్టను. ఎందుకంటే నువ్వు అలా చేయటం వల్లే నేను రావటం లేట్ అయింది. 5 నిమిషాల టైం వల్లే నాకు గుమ్మడికాయ హల్వా చేయాలన్న ఆలోచన వచ్చింది. లేకపోతే అసలు అది చేసేదాన్ని కాదు. ఆలోచన రావటానికి గెలవటానికి కారణం నువ్వయ్యావు కాబట్టి థ్యాంక్స్ వెంకటలక్ష్మి. ఏంటి అమ్మా, త్వరగా రా అమ్మా. వస్తున్నాను స్వాతి. అయ్యో ఏంటండి ఇదంతా? వంటల పోటీల దగ్గర అంతా నీ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో.
దుర్గమ్మకు పేరు తెచ్చిపెట్టిన తెలివైన కోడలు అని నీ గురించి మంచిగా మాట్లాడుకున్నారు. అందుకే ఎంతమంది కళ్ళు నీ మీద పడ్డాయోనని దిష్టి తీద్దామని ఏర్పాట్లు చేశాను. మంచి పని చేశారు. నేనే తీద్దాం అనుకున్నాను. ఊరంతా దుర్గ గురించి తులసి గురించి చాలా గొప్పగా చెప్తున్నారమ్మా. మీకు ఎవరి దిష్టి తగలకుండా ఉండటానికే ఈ ఏర్పాటు చేశాను. ఇంకా చూస్తావేంటే కానివ్వు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దృష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి అంతా పోవాలి. దేవుడు నా నోరు పడిపోయేలా చేశాడు కానీ లేకపోతే దుర్గకు గనక దీని సంగతి చెప్పుంటే తిట్టిన తిట్టు తిట్టకుండా ఈ పాటికి దీటి బయటికి గెంటేసేది. ఎవరి దిష్టి తగలకూడదు. పదండి పదండి. ఒక్క నిమిషం అక్క. ఇంకేంటే స్వాతి, దేనికే ఇది? శాలువా? శాలువా నీ కప్పి నిన్ను సన్మానిస్తుందేమోనమ్మా. కాదత్తయ్య, అందరిలో అంత మంచి పేరు తెచ్చిపెట్టిన తులసక్కకి మీ చేతుల మీదుగా సన్మానం చేయిద్దామని. మంచి ఆలోచనమ్మా. అది అందరిలో మనకి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసింది కాబట్టి మన అందరం కలిసి సన్మానించడం తప్పేం కాదు. అందరం కలిసి తనని అభినందిద్దాం. సరే, ఏది ఇటు? అయ్యో అయ్యో. ఓరి నాయనో, ఈ భజన భరించటం మన వల్ల కాదు. దీన్ని ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం. దీని సంగతి చెప్తాను. హలో, చెప్పండి. యువతల దీన్ని మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు, పొగట్టలతో ముంచేస్తున్నారు, శాలువాలు కప్పి సన్మానిస్తున్నారు. చూడలేక చచ్చిపోతున్నాను. నిన్ను పట్టించిన దీన్ని, నాకు అవమానాలు మిగిల్చిన దీన్ని అస్సలు బతకనివ్వద్దు. రేపో మాపో వెళ్ళిపోయిందో నీకు పగ తీర్చుకునే అవకాశం దక్కదు. ఎలాగైనా లేపే. మీకు అప్పుడు ఇచ్చిన మందు అయిపోయింది. కొంచెం ఉంది, కానీ దాన్ని పెట్టడం కుదరడం లేదు. అందుకే అర్జెంటుగా నువ్వు ఒక పని చేయి. ఏంటది? ఏమంటావ్? అలాగే చేస్తాను. నేను ఓకే. ఇటు నా ప్రయత్నం నేను చేస్తాను, అటు నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. ఇవాళ తప్పితే రేపైనా నువ్వు దాన్ని ఫినిష్ చేయాలి, సరేనా? సరే, తప్పకుండా చేస్తాను.
తులసి ఇంక నీ పని అవుట్. రేపటితో నీ బతుకు ఫినిష్. దెబ్బ కొట్టడం కాదు, నీకు బతుకు లేకుండా చేస్తా.